వెల్కమ్ టు పార్ట్ 5 ఆఫ్ మేకింగ్ అవర్ ఓన్ ఎక్వేరియం. లాస్ట్ పార్ట్ లో చూడొచ్చు మనమైతే మన ఫిషెస్ ని తెప్పించుకున్నాం కేరళ నుంచి. ఇప్పుడు ఈ ట్యాంక్ అనేది సెటప్ చేద్దాం. ఫర్ న్యూ వ్యూవర్స్, ఈ సిరీస్ అయితే మన ఓన్ ఎక్వేరియం స్క్రాచ్ నుంచి అయితే తయారు చేసేది. దీని రూల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అవి అయితే చదవండి. ఇంకా మన ట్యాంక్ ని సెటప్ చేసేద్దాం. సో స్టార్టింగ్ నేనైతే కోకోపీట్ పెట్టాను అనమాట. ఇది ఓన్లీ లైక్ 40% ఆఫ్ ద ట్యాంక్ పెట్టి దీనిపైన మనం స్టెరిలైజ్ చేసుకున్న శాండ్ అయితే మొత్తం పెట్టుకున్నాం. ఇది ఎలా స్టెరిలైజ్ చేసామనేది మీరు ముందు పార్ట్స్ లో చూడొచ్చు. దాంతో మనం స్టెరిలైజ్ చేసుకున్న రాయిలు అన్నీ కూడా పెట్టి మనం తెచ్చుకున్న డ్రిఫ్ట్ వుడ్ ని చూసుకున్నాం, అసలు ఎలా పెడితే ఎలా బాగుంటది అని మొత్తం చేసి ఒక ఫైనల్ లుక్ కి సాటిస్ఫై అయ్యి ఆ ఫైనల్ లుక్ నుంచి వచ్చాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫిషెస్ అన్నిటిని కూడా ఇందులోనే పెట్టాను. మేల్ వేరేగా, ఫీమేల్స్ వేరేగా. ఆ వాటర్ ఏదైతే చూస్తున్నారో అది లైక్ ట్యాంక్ లో వేయడానికి దాన్ని నేను ఒక 2 to 3 days నుంచి ఎరేషన్ లో పెట్టాను, సో దాట్ ఫిషెస్ కి ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి. ఫైనల్ లుక్ ఇలా అయితే వచ్చింది. దీంట్లో ఇంకా మనం ఫిషెస్ యాడ్ చేయలేదు, ఎందుకంటే సైకిల్ అవనివ్వాలి మనం. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా నచ్చింది నాకు. దీని తర్వాత మనం మిగిలిన పని ఒకటే ఫిషెస్ ని యాడ్ చేయడం, సో అది కూడా చేసేద్దాం. కానీ దానికి ముందు నేను డివైడర్ పెట్టాను కదా మేల్ కి ఫీమేల్ కి, దానికైతే నేను ఒక బ్లాక్ స్టిక్కర్ అయితే అంటించాను, సో దాట్ వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఫ్లేరింగ్ అది ఇవ్వకుండా ఉండడానికి. ముందు నేనైతే ఫీమేల్స్ ని వదిలేను. ఫీమేల్స్ ని ఒక్కొక్కరిని పట్టుకోవడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, అవి దొరకట్లేదు, అసలు పారిపోతున్నాయి. కానీ పట్టుకున్నాను లాస్ట్ కి. దాని తర్వాత మెయిల్ ని యాడ్ చేసి ఆ వాటర్ ఆల్రెడీ సైకిల్ అయిపోయింది కాబట్టి లైటింగ్ యాడ్ చేసి చూసేసరికి చాలా అంటే చాలా నచ్చింది నాకు. దాంతో ఈ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్.